27,000 ఉన్న యాపిల్ ఇయర్ బడ్స్ ని ఓన్లీ 300 రూపీస్ కే తీసుకున్నాం. అది ఎలానో చెప్తా, లాస్ట్ వరకు చూసేయండి. హాయ్ గైస్, లాస్ట్ వీక్ అయితే ఎర్రగడ్డ మార్కెట్ కి పోదాం అనుకున్నాం కదా. నాకు కొంచెం హెల్త్ బాగోలేక వెళ్ళడానికి అయితే కుదరలేదు. ఈ సండేకి అయితే ఖచ్చితంగా వెళ్దాం. ఎలాగో సంక్రాంతి కూడా దగ్గరకు వస్తుంది కాబట్టి ఒకేసారి విశాల్ మార్ట్, డి మార్ట్ ఇవన్నీ తిరుగుకుంటే షాపింగ్ చేసుకుంటా పోదాం. కుదిరితే వాటి మీద కూడా ఒక లాంగ్ వీడియో చేస్తాం. ఎర్రగడ్డ మార్కెట్ కి అయితే పోదాం అనుకున్నాం కదా. నాకైతే హెల్త్ బాగోలేక వెళ్ళడానికి అయితే కుదరలేదు. కానీ మా అన్న వాళ్ళు అయితే వెళ్ళారు యాపిల్ ఇయర్ బడ్స్ ప్రో కోసం. ఎర్రగడ్డ మార్కెట్ లో మంచి మంచి బ్రాండ్లు చాలా తక్కువ రేటుకే వస్తాయి. అలాగే యాపిల్ ఇయర్ బడ్స్ ప్రో కూడా అక్కడ నుండే తీసుకొచ్చారు. అక్కడికి వెళ్ళాక మా అన్న వాళ్ళకి 450 రూపీస్ అయితే చెప్పారంట, కానీ 300 రూపీస్ కి తీసుకున్నారు. ఇప్పుడైతే వాటి కండిషన్ ఎలా ఉందో చూసేద్దాం. మన బ్రాండెడ్ యాపిల్ ఇయర్ బడ్స్ అయితే ఇవే. వీటిని నిజంగా యాపిల్ ఇయర్ బడ్స్ అనుకుంటే పొరపాటు పడ్డట్టే, కానీ ఇవి చూడడానికి ఒరిజినల్ ఉన్నట్టే ఉన్నాయి. లోగో కూడా చూడండి డిట్టో దింపేశారు. యువతల సైడ్ అయితే చూడండి ఇయర్ బడ్స్ ప్రో అని కూడా రాసుంది. దీని బిల్లింగ్ కాస్ట్ కూడా చూపిస్తా మీకు ఒకసారి ఎంత ఉందో. 27,000 అయితే చూపిస్తున్నాడు ఇక్కడ. కానీ వీటిని మా అన్న వాళ్ళు 300 రూపీస్ కే తీసుకున్నారు, ఎందుకంటే ఇవి డూప్లికేట్. బయట బాక్స్ డిట్టో దింపేశాడు కదా, లోపల ఇయర్ బడ్స్ అయితే ఎలా ఉంటాయో ఓపెన్ చేసి చూద్దాం. బాక్స్ ఓపెన్ చేయగానే ఒక పేపర్ మీద డిజైన్డ్ బై యాపిల్ ఇన్ కాలిఫోర్నియా అని రాసింది. దాన్ని తీసి పక్కన పెట్టేయగానే మనకి ఇయర్ బడ్స్ అయితే కనిపించాయి. ఇవి కూడా చూడడానికి సేమ్ ఒరిజినల్ ఉన్నట్టే ఉన్నాయి, కానీ కొంచెం హెవీ వెయిట్ ఉన్నాయి. దీంతో పాటు ఒక చార్జర్ కేబుల్ ఇంకా ఎయిర్ టిప్స్ కూడా ఒక 3 జతలు ఇచ్చాడు. ఇప్పుడు మన డూప్లికేట్ యాపిల్ ఇయర్ బడ్స్ ప్రో అయితే ఒకసారి కనెక్ట్ చేసి చూద్దాం సాంగ్స్ ఎంత బాగా వస్తున్నాయో. ఇవి లుక్ లో మాత్రం యాపిల్ ఇయర్ బడ్స్ ని ఏ మాత్రం తీసిపోవట్లేదు. వీటి గురించి తెలియని వాళ్ళు ఎవరైనా చూస్తే ఖచ్చితంగా ఒరిజినల్ అనుకుంటారు, అంత బాగా కాపీ చేశారు వీటిని. వీటి సౌండ్ క్వాలిటీ మాత్రం యావరేజ్ గానే ఉంది. ఇంకా కాల్స్ విషయానికి వస్తే అవతల వాళ్ళు మాట్లాడే వాయిస్ మనకి క్లారిటీగానే వస్తుందిలే గానీ మనం మాట్లాడే వాయిస్ అవతల వాళ్ళకి నాయిస్ వచ్చేస్తుంది. అలాగే మన బడ్జెట్ లో చిన్న చిన్న గ్యాడ్జెట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి, గివ్ అవే కూడా ఇస్తా.